Hare Krishna. 7 purposes of ISKCON. The first purpose, to systematically propagate spiritual knowledge to society at large and to educate all people in the techniques of spiritual life in order to check the imbalance of values in life and to achieve real unity and peace in the world. ISKCON సప్త ప్రయోజనాల మొదటి ప్రయోజనం ఒక క్రమ పద్ధతిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సమాజంలో భారీ స్థాయిలో ప్రచారం చేయడం, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల విలువల్లో ఉన్నటువంటి అసమానతలను వారే సరిదిద్దుకునే విధంగా వారికి ఆధ్యాత్మిక మెళకువలను బోధించడం, సమాజంలో ప్రజలందరి మధ్య నిజమైనటువంటి శాంతిని సమైక్యతను తీసుకుని రావడం. Quote from Srimad Bhagavatam, 8th canto, 6th verse, 6th chapter, 15th verse. శ్రీమద్ భాగవతం 8వ స్కందంలో 6వ అధ్యాయం 15వ శ్లోకం నుంచి ప్రభుపాదుల వారు చెప్పినటువంటి వాక్యం. The Hare Krishna mantra is especially suited to deliver us from the dangers of the Kali Yuga. హరే కృష్ణ మహామంత్రం ఈ కలియుగంలో ఉన్నటువంటి ప్రమాదాల నుంచి ప్రజలందరినీ కూడా రక్షించడానికి సరిగ్గా సరిపోతుంది. Only Dvijas, the Brahmanas and the Devas, the demigods, can be delivered from material existence by the instructions of the Supreme Person of Godhead. Whatever is spoken by the Supreme Person of Godhead is a mantra and is suitable for delivering the conditioned souls from mental speculation. బ్రాహ్మణులు కానీ దేవతలు కానీ వీళ్ళందరూ ఎలా ఉద్ధరించబడతారు? భగవంతుడు కృష్ణుడు ఇచ్చినటువంటి ఉపదేశాలను వాళ్ళ జీవితంలో పాటించడం చేత వాళ్ళందరూ కూడా భౌతికమైనటువంటి ఈ బద్ధస్థితి నుంచి ఉద్ధరించబడతారు, భౌతిక జగత్తు నుంచి ఉద్ధరించబడతారు. భగవంతునికి ఉపదేశం అంటే భగవంతుని నోటి నుంచి వచ్చిన ఏ మాట అయినా అది మాట కాదు, మంత్రం. అలాంటి మంత్రాన్ని ఎప్పుడైతే మన జీవితంలో తీసుకుంటామో మనం ఆ మంత్రం ద్వారా మనం ఈ భౌతికమైనటువంటి బద్ధస్థితి నుంచి ఉద్ధరించబడేటువంటి అవకాశం ఉంటుంది. The conditioned souls are engaged in a struggle for existence. Manaha manasastandriyani prakrutistani karshati. In Bhagavad Gita 15th chapter 7th verse, deliverance from this struggle constitutes the highest benefit, but unless one gets a mantra from the Supreme Person of Godhead, deliverance is impossible. భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకంలో కృష్ణుడు అంటాడు, మనశ్శష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి జీవి కూడా మనసుతో కూడినటువంటి 6 ఇంద్రియాలతో జీవన సంఘర్షణ జరుపుతూనే ఉన్నాడు ఈ బద్ధజీవుడు. అలాంటి బద్ధస్థితి నుంచి ఉద్ధరించబడాలి అని అంటే అతను ఖచ్చితంగా ఆ బద్ధస్థితి నుంచి ఉద్ధరించబడేటువంటిది ఎంతో ఉన్నతమైన విషయమే, కానీ ఉద్ధరించబడాలి అని అంటే ఖచ్చితంగా మంత్రం అనేది ఉండాలి. ఆ భగవంతుడు ఏదైతే ఉపదేశిస్తాడో అదే నిజమైన మంత్రం అవుతుంది. ఆ మంత్రాన్ని జీవితంలో తీసుకుని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళే ఈ భౌతిక బద్ధ జీవన స్థితి నుంచి ఉద్ధరించబడతారు. The beginning, the mantra is Gayatri mantra. Therefore, after purification, when one is qualified to become a Brahmana, Dvija, he is offered the Gayatri mantra. Simply by chanting the Gayatri mantra, one can be delivered. This mantra, however, is suitable only for the Brahmanas and the Devas. In Kali Yuga, we are all in a very difficult position in which we need a suitable mantra that can deliver us from the dangers of this age. ఇప్పుడు బ్రాహ్మణులు దేవతల విషయానికి వస్తే మొదట్లో ప్రారంభంలో గాయత్రి మంత్రం అనేది ఉండింది. ఆ గాయత్రి మంత్రాన్ని విధి నియమ నిబంధనల ప్రకారంగా ప్రత్యేకమైనటువంటి ఒక ఆచరణ ద్వారా గాయత్రి మంత్రాన్ని వారు గనక చేస్తూ ఉంటే ఉద్ధరించబడేవాళ్ళు. కానీ గాయత్రి మంత్రం అనేటువంటిది బ్రాహ్మణులకు దేవతలకు మాత్రమే, వాళ్ళు ఉద్ధరించబడడానికి మాత్రమే నిర్దేశితమై ఉంది. కలియుగంలో పరిస్థితి చూస్తే ప్రజల యొక్క పరిస్థితి, వాళ్ళందరూ కూడా కలియుగ జనులందరూ కూడా బద్ధ స్థితిలో ఉన్నారు. అలాంటి బద్ధ స్థితిలో ఉన్నటువంటి ఈ జీవులందరినీ ఉద్ధరించడానికి గాయత్రి మంత్రం అనేటువంటిది దేవతలకి బ్రాహ్మణులకి పరిమితమై ఉంది. కానీ ఈ బద్ధ జీవులు ఉద్ధరించడానికి ప్రత్యేకమైనటువంటి మంత్రం కావాలి. ఆ ప్రత్యేకమైనటువంటి మంత్రం జీవులందరినీ కూడా ఉద్ధరించేటువంటి విధంగా ఉండాలి. Therefore, the Supreme Person of Godhead in his incarnation as
Lord Chaitanya gives us the Hare Krishna Mahamantra. In his Sikshastaka, Lord Chaitanya says, Param Vijayate Sri Krishna Sankirtanam. All glories to the chanting of Sri Krishna Sankirtanam. The Mahamantra, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Is directly chanted by the Lord himself, who gives us this mantra for deliverance. అందుకనే కలియుగంలో ఉన్న ప్రమాదాలన్నిటి నుంచి ప్రజలను కాపాడాలంటే ప్రత్యేక మంత్రం కావాలి. అందుకనే శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తు దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు కలియుగంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుగా అవతరించి ఏం చెప్పారంటే, హరే కృష్ణ మహామంత్రాన్ని మీరు జపం చేయండి, సంకీర్తన చేయండి, అన్ని విధాలైన భౌతిక బద్ధ జీవన స్థితుల నుంచి మీరందరూ ఉద్ధరించబడతారని చెప్పారు. అంతేకాకుండా చైతన్య మహాప్రభు ఉపదేశించినటువంటి శ్రీ చైతన్య శిక్షాష్టకం అనేటువంటి ఆ ప్రార్థనలో కూడా పరమ విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అని చెప్పారు. శ్రీకృష్ణ సంకీర్తనముకు జయమవుగాక, శ్రీకృష్ణ నామ జపమునకు జయమవుగాక అని చెప్పి స్పష్టంగా తెలియజేశారు. అందువల్ల ఈ కలియుగంలో ఎవరైతే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని చక్కగా సంకీర్తన చేస్తారు, చక్కగా జపం చేస్తారు, వారు అన్ని విధాలైన భౌతిక బద్ధ జీవన స్థితుల నుంచి ఉద్ధరించబడతారు, అన్ని విధాలైన భౌతిక జగత్తిక ప్రమాదాల నుంచి బయటపడతారు అని స్పష్టంగా భగవంతుడే మనకి ఇచ్చినటువంటి మంత్రం అది. We cannot invent any means to be delivered from the dangers of material existence. Sparks are beautiful as long as they are in the fire. Similarly, we have to remain in the association of Supreme Person of Godhead and always engage in devotional service, for then we shall always be brilliant and illuminating. As soon as we fall from the service of the Lord, our brilliance and illumination will immediately be extinguished, or at least stopped for some time. When we living entities who are like sparks of the original fire, the Supreme Lord, fall into the material condition, we must take the mantra from the Supreme Person of Godhead as it is offered by Sri Chaitanya Mahaprabhu. By chanting this Hare Krishna Mahamantra, we shall be delivered from all difficulties of this material world. మన ఇష్టం వచ్చినట్లుగా ఏదో కొత్త మంత్రాన్ని కనిపెట్టడానికి, ఈ భౌతిక ప్రపంచం యొక్క ప్రమాదాల నుంచి బయటపడడానికి మన ఇష్టం వచ్చినట్లుగా మనం ఏదో కొత్త మంత్రాలన్నీ కూడా కనిపెడతా ఉంటే కుదరదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో భౌతికమైనటువంటి బద్ధస్థితుల నుంచి మనందరినీ కూడా ఉద్ధరించడానికి ఆ భగవంతుడే శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించి మనందరికీ కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారు. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం చక్కగా కనుక జపం చేయగలిగితే, సంకీర్తన చేయగలిగితే, అన్ని విధాలైనటువంటి భౌతిక బద్ధస్థితుల నుంచి, అన్ని విధాలైన భౌతిక ప్రమాదాల నుంచి మనము ఖచ్చితంగా ఉద్ధరించబడతాము అని చెప్పేది అక్కడ మనకి తెలియజేస్తున్నారు. అందువల్ల చైతన్య మహాప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ మంత్రాన్ని మనం తీసుకొని దీనిని మనం జపం చేసినట్లయితే అన్ని విధాలా మనకి భౌతిక బద్ధస్థితి నుంచి బయటపడే మార్గం ఉంటుంది అని చెప్తున్నారు. అన్ని వంచన తెచ్చే కల్పవృక్షం వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామం అర్పిస్తున్నాను. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. అనంత కోటి వైష్ణవుందుకి, నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్కి, శ్రీల ప్రభుపాదకి, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుకి, కలియుగ ధర్మ హరినామ సంకీర్తన్కి, తాయి గౌర్ ప్రేమానందే.